ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు మరి వాట్సాప్ సేవలు తేవడం జరిగింది. ఏదంటే గవర్నమెంట్‌కు సంబంధించిన ప్రతి ఒక్క పని గూడంగా వాట్సాప్‌లోనే చేసుకునే విధంగా తేవడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఈజీ గావాలనే ఒక ఉద్దేశంతో ఆయన వాట్సాప్ సేవలు తేవడం జరిగింది. ఆ వాట్సాప్ సేవల్లో మనము మన ఫోన్‌లో నుంచి ఈ పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ మనము ఫీడ్ చేసుకొని ఆ నంబర్‌కు హాయ్ అని పెడితే ఇలా ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ సర్వీస్ అని వస్తది. రాంగానే మనము హాయ్ అని పెట్టంగానే ఇదే ఈ విధంగా వస్తది. ఇది ఒత్తంగానే మరి అదే విధంగా ఈ దేవస్థానాలకు సంబంధించింది లేదంటే ప్రతీది కూడా ఉంటుంది ఇందులో. ఒత్తంగానే లిస్ట్ వస్తది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఒక 15-20 సేవలు ఉన్నాయి. ఈ విధంగా రావడం జరుగుతూ ఉన్నది. విద్యా సేవలు, దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు సేవలు, ఏపీఎస్ఆర్టీసీ ప్రతిదీ కూడా ఉంది. ఎందుకంటే ఫిర్యాదు అంటే ఏంటంటే దాదాపు మీరు ఎక్కడన్నా ఆఫీస్ దగ్గర పోయి నిలబడి పని కాలేదు, లేకపోతే ఏ విధంగా అయినా ఇబ్బందులు కలిగే విధంగా వాళ్ళు పట్టించుకోవట్లేదంటే ఫిర్యాదు సేవలో కంప్లీట్ చేయగలరు. మరి అదేవిధంగా మన తెలంగాణలో కూడా రావాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈజీగా అవుతుంది. ఎందుకంటే దాదాపు మనము ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంకు సంబంధించిన అన్ని కూడా ఈ యాప్లో పొందుపరచడం జరిగింది, వాట్సాప్లో. మరి అదేవిధంగా ప్రతిదీ కూడా పోలీస్ సేవలు కూడా ఉన్నాయి, ఆరోగ్య కార్డు సేవలు ఉన్నాయి, రెవెన్యూ సేవలు ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. ఎందుకంటే ఇలా మైండ్ సెట్తో ఆలోచించడం అంటే మామూలు పని కాదు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారి మెమొరీ పవర్ సూపర్ పవర్ అనుకో. ఎందుకంటే ఈ విధంగా సేవలు తెచ్చిందంటే మామూలు మాట కాదు. ప్రతి ఇంట్లో కూర్చొని వాట్సాప్లో మనకు ఏది కులమాదాయం సర్టిఫికేట్ కావాలి, వాట్సాప్లో టకాటా కొడితే ఆడికెళ్ళి మొత్తం ముద్ర మనకు వచ్చేస్తుంది. మనం స్క్రీన్ షాట్ తీసుకొని జిరాక్స్ తీసుకునే ఖతం, అంతే. మనము ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, మీ సేవకు పోవాల్సిన అవసరం లేదు, ఒక్క గవర్నమెంట్ ఆఫీసు కూడా పోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఆయన చేసిండంటే మామూలు పని కాదు. మన తెలంగాణలో కూడా ఈ విధంగా రావాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.